వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ అండ్ వీక్లీ రౌండప్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కోల్డ్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద మార్పులు జరిగాయండి. ఒక పక్క సిటీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్ మొత్తం మారిపోతోంది. ఫ్యూచర్ కోసం మెగా ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. కానీ మరో పక్క మార్కెట్ లో అంతే పెద్ద రిస్క్స్, ముఖ్యంగా ల్యాండ్ స్కామ్స్ బయటపడుతున్నాయి. సో ఈ రెండింటితో పాటు రెగ్యులేటరీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, సిటీ లైఫ్ క్వాలిటీ సంగతి ఏంటి, వీటన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సరే, మరి ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీక్ లో వచ్చిన బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక కంప్లీట్ కొత్త బ్లూ ప్రింట్ ను రిలీజ్ చేసింది. ఇది మామూలు విషయం కాదండి, సిటీ ఫేస్ ని మార్చేయగల డెవలప్మెంట్ ఇది. అసలు ఈ కొత్త ప్లాన్ లో మెయిన్ పాయింట్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడున్న ఒకే ఒక జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విడగొడుతున్నారు, బెటర్ గవర్నెన్స్ కోసం అనమాట. ఒకటి మన ఒరిజినల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దీని కింద చార్మినార్, ఖైరతాబాద్ లాంటి కోర్ సిటీ ఏరియాలన్నీ వస్తాయి. రెండోది గ్రేటర్ సైబరాబాద్, పేర్లోనే ఉంది కదా, ఐటీ కారిడార్ మొత్తం దీని కిందకే వస్తుంది. ఇక మూడోది గ్రేటర్ మల్కాజిగిరి, ఇది సిటీ ఈస్టర్న్ పార్ట్ ని కవర్ చేస్తుంది. ఈ మార్పులు కేవలం కార్పొరేషన్ల వరకే ఆగిపోవట్లేదు, వీటికి తగ్గట్టుగా జిల్లాల బౌండరీలు, పోలీస్ కమిషనరేట్లను కూడా రీఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు 3 పోలీస్ కమిషనరేట్లు ఉండేవి కదా, ఇప్పుడు 4 ఉండబోతున్నాయి. ఆ కొత్తది ఏంటంటే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్. సో ఓవరాల్ గా చూస్తే అడ్మినిస్ట్రేషన్ అంతా సింక్ అయ్యి ఎఫెక్టివ్ గా పనిచేయాలన్నదే ప్లాన్. సరే, ఈ కొత్త అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అయితే రెడీ అవుతుంది. మరి దీని కింద రాబోతున్న మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏంటి, వీటిని చూస్తే మనకు హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ నెంబర్ చూడండి, 5,500 కోట్లు. ఇది దేనికో తెలుసా? మన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి, అది కూడా కేవలం ఫేజ్ 1 కి కేటాయించిన బడ్జెట్. ఊహించుకోండి, ఇది నిజంగా సిటీ స్వరూపాన్నే మార్చేయగల ఒక మెగా ప్రాజెక్ట్. సో ఈ ఫేజ్ 1 లో భాగంగా ఉస్మాన్ సాగర్ నుంచి బాబుఘాట్ వరకు దాదాపు 9.2 కిలోమీటర్ల స్ట్రెచ్ ని డెవలప్ చేయబోతున్నారు. దీనికోసం ఒక 50 నుంచి 60 ప్రాపర్టీలని అక్వైర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, బాబుఘాట్ దగ్గర ఉన్న త్రివేణి సంగమం దగ్గర గాంధీ సరోవర్ అనే ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ల్యాండ్ తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ మరో భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదండి, ఏకంగా 30,000 ఎకరాల్లో 11 స్పెషలైజ్డ్ ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్స్ కట్టబోతున్నారు. అంటే ఎడ్యుకేషన్ కోసం ఒక సిటీ, మెడికల్ టూరిజం కోసం ఒక జోన్, స్పోర్ట్స్ కోసం ఒకటి, ఏఐ అండ్ ఐటీ కోసం మరోటి, ఇలా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఒక్కొక్కటి రాబోతున్నాయి. ఇది నిజంగా ఒక ఇంటిగ్రేటెడ్ మెగా సిటీ అన్నమాట. ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వాడబోతున్నారు. అదేంటంటే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ లేదా DCS. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సెంట్రల్ ఏసీ సిస్టమ్ లాంటిది. ఒక్కో బిల్డింగ్ కి ఒక్కో ఏసీ యూనిట్ బదులు సెంట్రల్ గా చిల్డ్ వాటర్ ని ఇన్సులేటెడ్ పైప్స్ ద్వారా అన్ని బిల్డింగ్స్ కి పంప్ చేసి కూల్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, నార్మల్ ఏసీలతో పోలిస్తే దాదాపు 30% కరెంట్ ఆదా అవుతుంది. అంటే పర్యావరణానికి చాలా చాలా మంచిది. ఓకే, ఇవన్నీ వింటుంటే చాలా గ్రాండ్ గా, ఫ్యూచరిస్టిక్ గా అనిపిస్తుంది కదా. కానీ కాయిన్ కి ఇంకో సైడ్ కూడా ఉంటుంది. ఒకవైపు ఇంత పెద్ద పెద్ద ప్లాన్స్ నడుస్తుంటే, మరోవైపు గ్రౌండ్ రియాలిటీస్ చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న మేజర్ రిస్క్స్, ముఖ్యంగా ల్యాండ్ స్కామ్స్, ఎంక్రోచ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటో చూస్తేనే మనకు పరిస్థితి అర్థమైపోతుంది. రావిర్యాలలో ఒక రైతు తన సొంత భూమి ముందు అమ్మకానికి కాదు అని బోర్డు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కొందరు రియాల్టర్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రైతుల భూముల్ని అడ్డంగా కబ్జా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ల్యాండ్ స్కామ్ గా బయటపడింది. మరి ఈ స్కామ్ ఎంత పెద్దదో తెలుసా? ఒక్క రావిర్యాలోనే దాదాపు 170 ఎకరాల భూమిని కబ్జా చేశారు. దీని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,700 కోట్ల రూపాయలు, 1,700 crores. ఈ ఒక్క నంబర్ చాలు ఈ స్కామ్ ఎంత డీప్ గా పాతుకుపోయిందో చెప్పడానికి. ఇది చూడండి, ఈ స్కామ్ లో వాడిన ఒక ఫేక్ ల్యాండ్ కన్వర్షన్ డాక్యుమెంట్ ఇది. ఎంత దారుణంగా ఫోర్జరీ చేశారంటే, పైన ఒక ఆఫీసర్ పేరుంటే కింద సంతకం ఇంకో ఆఫీసర్ది ఉంది. ఎంత ధైర్యంగా ఇలాంటి డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డారో చూడండి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఎంత ఆర్గనైజ్డ్ గా జరిగిందో. ఇది ఒక్కటే కాదు, మరో పెద్ద స్కామ్ శంషాబాద్ దగ్గర మదనపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే, గవర్నమెంట్ పేదరికిచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ ని ఇల్లీగల్ గా ప్లాట్స్ చేసి నోటరీ డాక్యుమెంట్ల మీద అమ్మేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది సరిగ్గా ఆ కబ్జాకు గురైన భూమి. ఇప్పటికే శంషాబాద్ ఏరియాలో 100 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్ ని ఇలా ఇల్లీగల్ గా అమ్మేశారట. దీని మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? 2,000 కోట్లు, 2,000 crores. చూస్తుంటే ఇది మరో మెగా స్కామ్ లాగే ఉంది. మరి ఇన్ని స్కామ్స్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తోంది? వెల్, యాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉంది. ముఖ్యంగా హైడ్రా
చాలా అగ్రెసివ్గా ఎంక్రోచ్మెంట్స్ మీద యాక్షన్ తీసుకుంటోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇనార్బిట్ మాల్ దగ్గర దుర్గం చెరువు కబ్జాలను క్లియర్ చేయడం, అలాగే సింగారం చెరువు లాంటి చోట్ల ఎంక్రోచ్మెంట్స్ని తొలగించి మళ్ళీ పాత స్థితికి తీసుకురావడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సరే, ఇవి స్కామ్స్, వాటిపై యాక్షన్స్. మరి మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్న రెగ్యులేటరీ బాడీస్ ఇంకా కార్పొరేట్ వరల్డ్లో ఏం జరుగుతోంది? ఈ విషయాలు కూడా మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. లెట్స్ సీ. హోమ్ బయర్స్కి ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్. ప్రాజెక్టు డెలివరీలో డిలే చేసినందుకు రేరా అంటే మన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వాసవి రియల్టర్ మీద ఒక స్ట్రాంగ్ ఆర్డర్ పాస్ చేసింది. వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్కి ఫ్లాట్స్ ఇవ్వనందుకు March 1, 2024 నుంచి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు బయ్యర్స్కి 10.70% యాన్యువల్ ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పింది. ఇది మార్కెట్లో అకౌంటబిలిటీకి చాలా మంచి సైన్. ఇక కార్పొరేట్ సైడ్ చూస్తే ఒక మేజర్ న్యూస్ ఉంది. టాటా గ్రూప్ కి చెందిన ఇండియన్ హోటల్స్ అంటే IHCL తాజ్ జీవీకేలో తమ స్టేక్ ని అమ్మేసింది. ఎనలిస్ట్ ఏమంటున్నారంటే ఇది టాటా గ్రూప్ ఫాలో అవుతున్న క్యాపిటల్ లైట్ స్ట్రాటజీలో భాగమట. అంటే ఏంటంటే ఆస్తుల్ని సొంతంగా ఓన్ చేసుకునే బదులు వాటిని మేనేజ్ చేయడం, సర్వీసులు ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఇట్స్ ఎ బిగ్ షిఫ్ట్. ఓకే, ప్రాజెక్ట్స్, స్కామ్స్, బిజినెస్ డీల్స్ ఇవన్నీ సరే, కానీ మన డైలీ లైఫ్ సంగతి ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది? ఎన్విరాన్మెంట్ విషయంలో కొన్ని కాంట్రాస్టింగ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం. ఈ నెంబర్ చూస్తే నిజంగా షాక్ అవుతాం. 302. ఇది KPHB కాలనీలో రికార్డ్ అయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే AQI. 302 అంటే ఏ రేంజ్ తెలుసా? ఆల్మోస్ట్ ఢిల్లీ లెవెల్ పొల్యూషన్ అన్నమాట. ఇది వెరీ అన్హెల్దీ కేటగిరీ కిందకు వస్తుంది. చాలా చాలా డేంజరస్. హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎంత విచిత్రంగా ఉందంటే ఒక పక్కేమో ఎయిర్ పొల్యూషన్ ఇంత డేంజరస్ లెవెల్స్కి వెళ్తుంది, మరోపక్క హైడ్రా లాంటి ఏజెన్సీస్ మాదాపూర్లోని తమ్మిడికుంట లాంటి లేక్స్ ని ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నాయో చూడండి. సో ఒకే సిటీలో మనకు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తున్నాయి, పొల్యూషన్ వర్సెస్ రివైవల్. సరే, ఈ వీక్ మొత్తం జరిగిన దాన్ని క్విక్ గా సమరైజ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, మ్యాసివ్ ఓవర్హాల్. సిటీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం GHMC విడిపోవడం, కొత్త జిల్లాలు రావడంతో ఫండమెంటల్ గా మారిపోతుంది. సెకండ్, అంబిషియస్ విజన్. మూసీ రివర్ ఫ్రంట్, భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాయి. గవర్నమెంట్ లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టింది. థర్డ్, పర్వేజివ్ రిస్క్. రావిర్యాల, శంషాబాద్ స్కామ్స్ ఒకటే హెచ్చరిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ డ్యూ డిలిజెన్స్ చేయడం చాలా చాలా క్రిటికల్. ఫైనల్ గా, అ టేల్ ఆఫ్ టూ సిటీస్. ఒకవైపు డేంజరస్ ఎయిర్ పొల్యూషన్, మరోవైపు లేక్ రివైవల్ ప్రాజెక్ట్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒక మిక్స్ బ్యాగ్ లా ఉంది. సో ఫైనల్ గా మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకవైపు ఇంత భారీ అడ్మినిస్ట్రేటివ్ మార్పులు, ఫ్యూచర్ ప్రాజెక్టులు, మరోవైపు ఇంత లోతుగా పాతుకుపోయిన ల్యాండ్ స్కామ్స్. ఈ రెండిట్లో ఏది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ని నిజంగా షేప్ చేయబోతుంది? ఆలోచించాల్సిన విషయమే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఫర్ అడిషనల్ డీటెయిల్స్ యూ మే రిఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్.